అందరికీ నమస్కారం. కార్తీక మాసం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈ మాసంలో శివకేశవుల పూజతో పాటు కార్తీక పురాణం చదివినా, విన్నా ఆ పుణ్యం వెలకట్టలేనిది. కార్తీక పురాణంలోని 5వ అధ్యాయంలో కార్తీక పురాణ శ్రవణ మహత్యం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు జనకునితో కార్తీక మాసంలో పురాణ శ్రవణ మహాత్యమును గురించి వివరిస్తూ, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నానదాన పూజానంతరం శివాలయంలో కానీ వైష్ణవాలయంలో కానీ భగవద్గీతా పారాయణం చేయవలెను. అటు తరువాత ఉసిరివనంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పూజించి అటు పిమ్మట ఆ చెట్టు క్రిందనే బ్రాహ్మణులకు యథాశక్తి భోజనం పెట్టి తాము కూడా అక్కడే భోజనం చేసి పిదప కార్తీక పురాణ పఠనం కానీ శ్రవణం కానీ చేయవలెను. అట్లు చేసినచో ఉత్తమగతులు కలుగును. ఈ విధంగా ఆచరించి ఒక బ్రాహ్మణుడు తన నీచ జన్మను పోగొట్టుకొని ఉత్తమ జన్మను పొందెను. ఆ కథను చెబుతాను వినుము అని చెప్పసాగెను. పూర్వం కావేరీ నదీ తీరంలో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శివశర్మ అనే పుత్రుడు ఉన్నాడు. శివశర్మ చిన్ననాటి నుండి కూడా భయభక్తులు లేక అతిగారాబంతో పెరగటం వల్ల చెడు సావాసాలు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి అతన్ని పిలిచి, కుమారా, నీవు చేసే దుష్కర్మలకు అంతు లేకుండా ఉంది. నీ గురించి ప్రజలు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. నీ వలన కలుగు నిందలకు నేను సిగ్గుపడుచున్నాను. దీనికి ఒకటే మార్గం. రానున్న కార్తీక మాసంలో నీవు ప్రతిరోజు నదీ స్నానం చేసి శివాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలన్నీ కూడా పోయి నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అని హితవు పలికాడు. తండ్రి హితోక్తులు నచ్చని శివశర్మ కార్తీక స్నానమును, శివపూజను, దీపారాధనను, కార్తీక పురాణ శ్రవణాన్ని గురించి చులకనగా మాట్లాడాడు. కుమారుని ప్రవర్తనకు ఆగ్రహంతో దేవశర్మ, ఓరి నీచుడ, కార్తీక ఫలమును చులకన చేసి మాట్లాడుతున్నావు కావున నీవు అడవిలో రావి చెట్టు తొర్రలో మూషికమై పడి ఉండు అని శపించాడు. అంతట జ్ఞానోదయమైన శివశర్మ, ఓ తండ్రి, నన్ను క్షమించుము, నాకు ఈ శాపం నుంచి విముక్తికి తరుణోపాయం చెప్పుము అని తండ్రిని ప్రార్థించగా, అప్పుడు దేవశర్మ, కుమార, నా శాపాన్ని అనుభవించుచు నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును గురించి వింటావో అప్పుడే నీకు శాప విమోచనం కలుగుతుంది అని తరుణోపాయం చెప్పాడు. ఆనాటి నుంచి శివశర్మ మూషికమై అడవిలో రావి చెట్టు త్వరలో పడి ఉన్నాడు. ఆ అడవి కావేరీ నదికి సమీపంలో ఉంది. ఎంతోమంది బాటసారులు, భక్తులు అక్కడకు వచ్చి కావేరీ నది స్నానం ఆచరించి రావి చెట్టు కింద కూర్చొని పురాణ కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఇలా కొంతకాలం గడిచింది. ఇంతలో కార్తీక మాసంలో ఒకనాడు విశ్వామిత్రుడు కావేరీ నదీ స్నానం కోసం తన శిష్యులతో కలిసి కావేరీ నదీ తీరానికి చేరుకున్నాడు. ప్రయాణ బడలికతో ఉన్న ఆ మునిపుంగవుడు కావేరీ నదీ స్నానానంతరం రావి చెట్టు కింద కూర్చొని తన శిష్యులందరికీ కూడా కార్తీక పురాణమును వినిపించుచుండెను. అదే సమయంలో ఓ కిరాతుడు కూడా వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉంటారని తలచి వారి వద్ద ధనం దొరికితే తస్కరించాలన్న దుర్బుద్ధితో అక్కడికి చేరాడు. ఇంతలో శాపగ్రస్తుడైన మూషికుడు కూడా ఆ చెట్టు తొర్రలో నుండి తొంగి చూస్తూ ఉన్నాడు. అత్యంత మహిమాన్వితమైన కార్తీక పురాణ శ్రవణం వల్ల కిరాతుడికి జ్ఞానోదయమై విశ్వామిత్రుడికి నమస్కరించి దొంగతనములు మానివేసి తన గ్రామమునకు పోయెను. అంతటా ఆ మూషికమునకు కూడా పూర్వజన్మ జ్ఞానము కలిగి తిరిగి బ్రాహ్మణ రూపమును పొంది, ఓ మునివర్య, మీరు చెప్పిన కార్తీక పురాణ శ్రవణం వల్ల నేను ఈ మూషిక రూపం నుంచి విముక్తుడిని అయ్యాను అని విశ్వామిత్రుల వారికి నమస్కరించి వెడలిపోయెను. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కార్తీక పురాణం చదివిన, విన్న ఇహంలో సకల సంపదలు కలిగి పరంలో మోక్షమును పొందెదరు అని వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక పురాణ మహత్యమును తెలియజేసెను. ఇది స్కాంద పురాణే కార్తీక మహాత్మ్యే పంచమాధ్యాయః సమాప్తః. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినా, ఉపయోగపడినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.